ఆర్పి పార్లర్ ఊరు ఎక్కడెవరో బ్యూటీ రాయలేదా? అంటే ఆర్పీని బ్యూటీని పక్క పక్కన పెట్టడానికి మన సెట్ వాళ్ళకి మనసు రాలేదంట సార్. మీరు పెట్టబోతే నేను పెట్టుకోలేనా ఏంది? రాసుకోండి. ఆర్పి బ్యూటీ పార్లర్ ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 బ్యూటీ పార్లర్. ఇక్కడికి చాలా మంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. ఒకరోజు వరుణ్ బాబు వచ్చాడు. వచ్చి రాక నడవడి ఆర్పి ఏ మిషన్స్ వాడతావో తెలీదు, నేను ఉన్న పొలంగా అందంగా తయారవ్వాలి అన్నాడు. అదేంటి వరుణ్ బాబు మీరు అందంగానే ఉంటారు కదా అన్న. నేను అందంగా ఉంటే అందంలో మా నాన్న నాగబాబు గారిని ఎందుకు డామినేట్ చేయలేకపోతున్నాను? నేను ఒకటే అన్నాను, వరుణ్ బాబు నన్ను క్షమించాలి, అందంలో ఆయనకే సాటి, ఆయనతో ఆయనకే పోటీ అన్నాను. నీకు విన్నింగ్ రా. మన్మథుడు కూడా అమ్మాయిలు పడేయాలంటే నాగబాబు గారు మాస్క్ వేసుకుని తిరుగుతుంటాడు. 10 పాయింట్స్ ఉండేది, అంతకన్నా ఎక్కువ లేవు. మేడం ఒకసారి ఇవ్వండి మేడం, త్వరగా రాలేదు, చచ్చిపోతుంది, గుడికే గరిగిపోతుంది ఇక్కడ. ఎప్పుడు 7. ఒకసారి ఆర్పి బ్యూటీ పార్లర్ కి రోజా గారు విచ్చేశారు. ఆర్పి కాస్త మేకప్ వేస్తామన్నారు. నేను పక్కనే ఉండేటువంటి మోనాలిసా ఫోటోకి మేకప్ వేస్తూ కూర్చున్నాను. యారా యదవా, నేను ఇక్కడ కూర్చుంటే అక్కడ ఎందుకు మోనాలిసా ఫోటోకి మేకప్ వేస్తున్నాడు? మేడం మిమ్మల్ని చూసిన తర్వాత మోనాలిసా కూడా నాకు అందంగా కనిపించలేదు. నీ గ్యారంటీ విన్నింగ్ రా పో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఏ మాత్రం క్రీమ్ వాడకుండా నాకు ఫేషియల్ చేసి పడేసింది. వెరీ గుడ్ రాజా గారు, పర్ఫెక్ట్. ఆ తర్వాత ఇట్ట అంతా ఎక్కడెక్కడికో పోయి చేసుకున్నా. ఆ తర్వాత నా ఈ బ్యూటీ పార్లర్ కి ఒక రోజు అనసూయ వచ్చింది. అనసూయ గారు వచ్చారు. ఆర్పి నీకు కాంట్రాక్ట్ ఇస్తాను చేస్తావన్నారు. నేను ప్రతిరోజు పడుకుంటాను కదా, పడుకునే ముందు నాకు మేకప్ వేస్తామనింది. మేకప్ వేసిన తర్వాత పడుకుంటున్నావు, షూటింగ్ ఏం లేదు కదా నన్ను. ఏం లేదు ఆర్పి, ప్రతిరోజు అర్లీ మార్నింగ్ నన్ను నేను చూసుకోవడం అలవాటు, మేకప్ లేకుండా నన్ను నేను చూసుకోగలనా? అంతెందుకు మీరు చూడగలరా మేము చూడలేము అన్నంత వరకు వాదించింది. సభ్య సమాజాన్ని ప్రశ్నించిందా? నా అసిస్టెంట్ అండి మొత్తం వీడియో ఫేషియల్స్ చేస్తూ ఉంటాడు. ఇంతకు ముందు ఒక అమ్మాయి నా దగ్గర మేకప్ వేయించుకుంది కదా, డబ్బులు తీసుకున్నావా? సార్ అది అడుక్కున్నదా అనుకోని నేనే ఎదురు 10 రూపాయలు ఇచ్చి పంపించానండి. పెళ్లి కూతురు మేకప్ రాజా? ఏం పెళ్లి కూతురు మేకప్ అది? పెదాలకు కాటికి రాసిన దరిద్రుడు నువ్వేనా? నవ్వుబాకమ్మ, నువ్వు కూడా రేపు వస్తున్నా బ్యూటీ పార్లర్ ఆ విషయం పక్కన పెట్టు. ఆ పెళ్లి కూతురు రజిత ఉందా, పరిగెత్తుకుంటూ ఆగ మేఘాల మీద నా దగ్గరికి వచ్చి మేకప్ వేసుకుని వెళ్ళింది. దానికి ఒక కథ ఉందండి. ఏంటో చెప్పు. ఆవిడకి ఇష్టం లేని సంబంధం చూసారట ఇంట్లో. ఆ పెళ్లి అలాగే చెడగొట్టడం కోసం మీ దగ్గరకు వచ్చి మేకప్ వేయించుకుంటుంది. నేను ఇక్కడ ఏదో షాప్ పెట్టాను కాబట్టి నీకు చులకన అయిపోయాను, కానీ నేను పెద్ద పెద్ద హీరోలకి మేకప్ వేసాను తెలుసా? ఎవరికండి? తమిళ చియాన్ విక్రమ్ ఉన్నారు చూసావా? విక్రమ్ గారికి వేసారా? ఏంటి మరి? ఎప్పుడు? ఐ సినిమా. మీరేంటి మేడం టీమ్ లీడర్ అవుతారేంటి? ఎక్స్ట్రా ఒకరు తక్కువ ఉంది, వేసేయండి. తమిళ సినిమా హీరో చియాన్ విక్రమ్ ఉన్నాడు కదా, విక్రమ్ గారికి వేసారా? ఏంటి ఇలా తయారవేంటారు? ఎవరు మాట్లాడద్దా? ఓకేరా, నో ప్రాబ్లం. కానీ ఒరే తమిళ హీరో చియాన్ విక్రమ్ ఉన్నాడు చూసావా? విక్రమ్ గారికి వేసారా? ఆయనకి లవ్ స్టోరీ మీద సినిమా స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత నేను గ్యాప్ లో మేకప్ వేస్తూ ఉన్నాను. డైరెక్టర్ నేను వేసిన మేకప్ చూసి వద్దు, ఈ షూటింగ్ వద్దు, ఈ కథ వద్దు, నేను కొత్త కథ రాసి సినిమా హిట్ కొట్టారా? ఏ సినిమా అండి అది? శివపుత్రుడు. ఆ మేకప్ వేసింది నువ్వేనా? మార్చాడు. ఆ తర్వాత అదే షూట్ కి గ్యాప్ లో చియాన్ విక్రమ్ మేకప్ వేస్తుంటే పక్క సెట్ లో ఉండేటువంటి శంకర్ గారు వచ్చారు. వచ్చి నేను చేస్తున్న మేకప్ ని చూసి కథ మార్చి ఇంకో కథ తీసి పెద్ద హిట్ కొట్టారు. ఏ సినిమా అండి అది? ఈ సినిమా. ఆ మేకప్ ఎలా వేసారండి? ఏదో కొత్త ఫేషియల్ దొరికింది, మొహాన్ని పూసేసాను, మొహం అంతా ఉబ్బిపోయింది, కానీ మంచి పొగర్తో వచ్చిందిరా. ఏంటండి అది? మొహం మీద నిమ్మకాయలు నిలబెట్టావా అని అడిగారు అందరు నన్ను. క్రెడిట్ మొత్తం మీదేనా? అందరినీ ముంచి. అది కరెక్టే. సర్లే కానీ గురుగారు, మరి శంకర్ గారు మీకు అంత క్లోజ్ కదా, రోబో 2.0 తీస్తున్నారు కదా, వెళ్ళి అవకాశం అడగచ్చు కదా? అడిగాను. తర్వాత ఏమన్నారు? కూల్ డ్రింక్ ఇచ్చారు. తర్వాత మింగేమన్నారు. మింగేశారా? 2 సెకండ్లో. వెరీ ఫాస్ట్. అంత ఫాస్ట్? 40 మంది బౌన్సర్లు ఎక్కడ కుమ్మారో నాకే తెలియదు. నా ఫేషియల్ నేనే చేసుకోవాల్సి వచ్చింది. ఇందాక నుంచి చూస్తున్నాను, అది కోడి మన చెట్లు అటు ఇటు తిరుగుతుంది. ఏంటి సార్ అది? ఒరే ఇది కోడి కాదురా, నెమలి. ఆ మధ్యలో గ్యాప్ అప్పుడు కాస్త మేకప్ కోటింగ్ ఇచ్చాను అంతే. ఒరే అయ్యా, నువ్వేనా దానికి మేకప్ వేసింది? జాతీయ పక్షిని హక్కు పక్షిని చేసావు కదా. ఏంటో ఆర్పి బ్యూటీ పార్లర్ పెట్టేసాము, అంత శుభముహూర్తం, ఎవరైనా వస్తే బాగుంటుంది. అవును, కస్టమర్లు రావాలి.
హలో గురువు గారు, ఆ. మా మరదలు రేపు ఊరు నుంచి రాబోతుంది. అవును. మీరు నాకు అర్జెంట్ గా హెయిర్ కటింగ్ చేసి దానికి కాస్త కలరింగ్ వేయాలండి మీరు. ఒరే మూసిలో వచ్చిన వరదలు అంటావు నీ మరదలు అంటారా నేను చేయను వెళ్ళు. ఒరే, 1,00,000 రూపాయలు అక్కడ పెట్టు. కస్టమర్ కాఫీ ఇవ్వాలా లేదా కస్టమర్ కాఫీ ఇవ్వాలా లేదా నువ్వు ఏమండి గురుగారు కొంచెం ఆ క్లాత్ తీయండి. ఏమీ లేదు అక్కడ. ఇందాక రన్నింగ్ బస్ లో తలకాయ బయట పెట్టావా ఎందుకు ఇలా అడిగావు? మొదటి భాగం మొత్తం పోయింది. ఓ, I see. సెకండ్ హాఫ్ కూడా ఏం లేదు డిజాస్టరే. ఆ, ఏమండి గురుగారు ఆ. మీకు ఏమన్నా ఇది ఫేషియల్ చేయమంటారా? వద్దు, వద్దు, వద్దు. ఫేషియల్ కి నాకు అలర్జీ పడదు నాకు. రాకుండా చేయనా? ఓకే. వావ్, ప్రపంచంలోనే నంబర్ 1. నేను ఎరిపోయిపోయినా. ఈ టీమ్ లోకి వచ్చినప్పుడే అయిపోయావు. మీకు ఏ మాత్రం ఫేషియల్ టచ్ కాకుండా మీకు ఏ మాత్రం చూడకం లేకుండా చూసారా? అసలు ఈ సంగతి తెలియక ఎన్నాళ్ళు నేను ఫేషియల్ చేయించుకోవడం మర్చిపోయాను. మీకు మంచి హెయిర్ స్టైల్ చేస్తాను కానీ ఆ. ఎలా ఉండాలి మీరు? హెయిర్ స్టైల్ మాత్రం ఇలాగ అదిరిపోవాలి. ఒరే ఇట్లా చేయాలంటే నీకు మినిమం ఎంట్రుకలు ఉండాలిరా. అయి ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాను? చేయలేనంటే చెప్పు. చేస్తా. ఓకే రెడీయా? ఆ. అయ్యా ఏం చేస్తున్నారా నువ్వు? ప్రాక్టీస్ చేస్తానుండే. ఇలా రా. అలా ఉన్నాను సార్, మీరు కదలకండి, నేను ముట్టుకుంటా కదా. మొత్తం కట్ చేసేసారు. ఓకే మీరు ఎలా అడిగారు అలా తయారు చేస్తాను అంతే. చేసావు కదా, ఆ. అర్థం ఇస్తే చూసుకుంటాను మరి. గురుగారు అర్థం అడుగుతున్నాడు, అర్థంలో చూసి దొరికిపోతాం కదా. ఫోటో చూపియండి అర్థం బదులు. అని చెప్పేసి నిల్లు. మనమే చెప్పేసి. చూస్తావా? ఆ. రెడీ చూడు. అరే, నేను యాజ్ ఇట్ ఈజ్ గా చేయమంటే అచ్చు ఇలాగే చేస్తావు కదా. అవునా? వాడు మాట్లాడట్లేదేంటి? మీకు ఎదురు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం మీ ప్రతిబింబానికి కూడా లేదు సార్. 1,00,000 తీసుకో, నేను ఇంటికి వెళ్ళి మా అద్దంలో చూసుకుంటాను. ఆ, ఈ అద్దంలో చూస్తే కనిపించదు సార్, ఈ అద్దంలోనే చూడాలి. సరే, ఈ అద్దంలో చూసుకుందాను. అన్నట్టు చెవులో ఎంట్రుకలు తీసావా? ముందు చెవిలో పువ్వులు తీయాలిగా. ఏంటన్నా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీద్దాం అంటున్నా. అయితే ఓకే. వెళ్ళండి. రండి గురుగారు. జాగ్రత్త లండన్ నిజం కట్ చేస్తున్నాడు. ఏంటండి ఇలా వచ్చారు? బ్యూటీ పార్లర్కి ఎందుకు వస్తారా? సిల్లి పిల్లలు అందంగా తయారవటానికి వస్తారు. అది తెలిస్తే ఆడే అయ్యేవాడు కదా. సరే గానీ ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఆయిల్ పెట్టు. కూర్చోండి. చూడండి సార్, ఇది ప్యూర్ ఆయిల్, లైట్ గా ఉంటుంది. మేము పెట్టినట్టు కూడా తెలియదు. కస్టమర్లు చాలా మంది మేము పెట్టాము లేదో డౌట్ పడుతుంటారు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. కాబట్టి మీరు చూస్తున్నాం కానీ మీరు తల పెడతాను. మూసుకోండి మీరు. అవునయ్యా, నిజంగా ఆయిల్ పెట్టినట్లేదయ్యా, నిజంగానే. నీకు డౌట్ కొని టెస్ట్ చేసుకోవా ఎవడొద్దాను. చూసుకోండి. అబ్బా, ఆయిల్ మరి బాగా ఎక్కువగా పెట్టిర్రయ్యా. ఈ ఆయిల్ ఎక్కడ దొరికిద్ది? అది మార్కెట్ లో దొరకదు సార్, మా ఓన్ ప్రొడక్ట్. జెట్ మా మార్పి. గురుగారు ఇంకెంత టైం పడుతుంది? గంట పెట్టిద్దని పెద్ద మనిషి చెప్పాడు. వచ్చాడు, గంట పడుతుంది. ఉండేది ఒకే ఒక సీట్, వెళ్ళొచ్చు. ఓకే, టేక్ యువర్ ఓన్ టైం. సరేలే, మీ తాత పేరేంటి? సుబ్బయ్య. సుబ్బయ్య వచ్చి చేస్తాడా బాడీ మసాజ్? నేనే చేస్తాను సార్. నేను బాడీ మసాజ్ చేస్తే మీకు టచ్ గా కూడా అయినట్టు అనిపించదు, అవుతుంది. అసలు మీకు తెలియదు నేను చేసింది కూడా. ఓకే రెడీ సార్? చూడండి, ఆ. చాలా మంది చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఈ పక్క పట్టేస్తాయి కదా, అదే చేస్తాను అంతే. ఏందయ్యా ఎరగ మింగుతాయండి? సార్ గురుగారు ఇంకా కావాలదా? నా గంట పట్టిద్దని చెప్పాడు. గంట పడుతుందని చెప్పాడు కదా, ఉండేది ఒక కస్టమర్ కోటేశ్వరుడు. ఓకే, టేక్ యువర్ ఓన్ టైం. ఇది బాధ ఏంటండి? ఏ నాకు అర్థమే కావట్లేదు. ఏమన్నా ఇది చూడండి. ఇప్పుడు ఏం చేయాలి సార్? చేతులు ఆ. మసాజ్ చేస్తే ఎనికి లోపల పట్ట 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 అనాలి. చూడండి, కళ్ళు మూసుకోండి మీరు. ఆ. పట్ట పట్ట అంటే చూడండి. ఇంకొంచెం కిందకి, ఆ. ఇంకొంచెం కిందకి, ఇంకొంచెం కిందకి, ఇంకొంచెం కిందకి. ఎక్కడ పట్టారా? కాళ్ళు పట్టాలి. అది ముందే చెప్పొచ్చు కదా. ముందే చేస్తే డైలాగ్ అట్ట పేలిద్దిరా సిల్లి పిల్లవు. నేను మా అమ్మకి మాట ఇచ్చిన, ఏమని? ఎలాగైనా టీమ్ లీడర్ నా కాళ్ళు పట్టుకుంటాడు. మీకు ఫేషియల్ చేయమంటారు ఈ మధ్యలో? సార్ గురుగారు, లోపల రూమ్ లో బోండాల పిండి పెట్టాను, ఎక్కడ కనిపించట్లేదు ఇది. ఓ సారీ, బోండాల కంటే ఎక్కువ బెనిఫిట్ వస్తుందా?
గురుగారు కావాలేదా ఇప్పటికే 3 సార్లు వచ్చానండి బాబు. ఇంకా అరగంట పట్టిద్దని చెప్పాడికి. చెప్పాను కదండి పెద్ద మనిషి వచ్చాడు మీరు ఎలాంటి ఓకే టేక్ యువర్ ఓన్ టైం. ఆడు ఎందుకు వస్తున్నాడు ఎందుకు వెళ్ళిపోతున్నాడు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్. ఒకసారి వెళ్ళి చూసిరాపో. నువ్వు కూడా చూసేసినప్ప ఓకే నోరు తెరు సార్ వాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా? మీ ఇంటికి వెళ్తున్నాడు సార్. నువ్వు ఇంకేమో చెప్పాడు. ఫేషియల్ పోతే సార్. అందరూ సార్ ఫ్యామిలీ పోయే తట్టుంది. మొత్తానికి అయిపోయిందిలేండి షాప్ మొత్తానికి బేరం వచ్చి. సార్ గురుగారు షాప్ ఎప్పుడు కట్టేస్తారు? 10 గంటలకి. ఏం పర్లేదు టేక్ యువర్ ఓన్ టైం. సార్ వాడు ఇప్పుడు వెళ్తుంది మీ ఇంటికి సార్. ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వానా ఇన్నాళ్ళందాకుంటావే పైన చుట్టూలా వస్తావే చూసెళ్ళిపోతావే నువ్వు వస్తానంటే కొంచెం అయితే అంబులెన్స్ పిలవాల్సి వచ్చేది. వాడికి మించి చేసే డాన్స్ డాన్సర్ గుర్తించారా బాబు గారు? చచ్చినట్టు గుర్తించాల్సి వచ్చింది. పాట విషయం పక్కన పెడితే వర్షం ఎలా వచ్చింది రంగా? అది వర్షం కాదండి మన అపార్ట్మెంట్ 5th ఫ్లోర్ లో బాత్రూమ్ లీక్ అవుతుందంట. అది ముందు కదా చెప్పాలి రంగా. నన్ను ఎక్కడ చెప్పనిచ్చారండి మీరు? ఆడియో ఫంక్షన్ లో హీరోయిన్ లా మితిమీరిపోతుంటే పైగా దానికి తోడు అని ఈ డాన్స్ ఒకటి. ఒంట్లో ఉన్న వంకర్లు చాలకు ఒంటితో వంకర్లు అవసరం మళ్ళీ. రంగా పళ్ళు రాయిలిపోతాయి రంగా. అంటే నేను డాన్స్ కరెక్ట్ గా చేయలేదా రంగా? ఇది ఒక డాన్స్. ఈ డాన్స్ కనుక త్రిష చూస్తే చెన్నైకి ఫ్లైట్ టికెట్ వేయించి పిలిచి మరీ చెప్పుతో కొడుతుంది. రంగా నీళ్ళకి వెళ్తా పదా. అసలు ఆగదాయి కుర్రోళ్ళు వచ్చే టైం అయిందండి బాబు. బిన్నతో తొందరగా నీళ్లు పట్టేసుకుంటే వెళ్ళిపోదాం మనం. రంగా ఏమైందండి? నీళ్లు మొత్తం మురిగ్గా ఉన్నాయి రంగా. అవి మురికి నీళ్ళు కాదండి మీ ప్రతిబింబం. ఎంత చూసినా అంతే ఉంటది కానీ తొందర పట్టండి. అంటే నీకు అక్క చెల్లెలు లేరారా? ఉన్నారు. ఆడపడిచట్టు కావాలి తొందరగా పెళ్లి చేసుకో అంటున్నారు. పళ్ళు రాలిపోతాయి. అందంగా ఉన్నావు పొగరా ఈ రోజు నీ ఎంత చూస్తా. ఒక్కసారి దగ్గరికి వచ్చి చూడరా తర్వాత అంత చూద్దు గాని. ఇప్పుడు వెళ్తానా సాయంత్రం వస్తా. అప్పుడు ఒప్పుకోకపోతే తాట తీస్తా. ఆయనే ఉండుంటే నాకు ఇన్ని కష్టాలు ఉండేటివి కాదు కదా రంగా. మీ భర్త గారు ఎలా వెళ్ళిపోయారండి? అది 1980s కదా రంగా. అవునవును. నన్ను చూడకుండానే పెళ్లి చేసుకున్నాడు. అది మీరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మిమ్మల్ని చూడకుండా అయితేనే పెళ్లి చేసుకుంటాడు. మిమ్మల్ని చూస్తే ఆయన ఏదో ఒకటి చేసుకోవాలి కదా. రంగా ఆ తర్వాత సోమరం రోజు రాత్రి కూడా సిగ్గుతో నన్ను చూడకుండానే గట్టు ముగించాడు రంగా. తర్వాత ఉదయాన్నే నేను లేచాను, తనివి తీరా దగ్గరుండి చూశాను. తర్వాత ఏమైంది? అలా అరుచుకుంటూ వెళ్ళిపోయాడు రంగా. ఎందుకు వెళ్ళిపోయాడు రంగా? చెప్పాను కదా చూడగానే ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పి అదే జరిగింది అక్కడ. ఈ సమాజం ఎలా ఉందో తెలుసా? అందమైన ఆడదాన్ని చూసి ఈ సమాజం ఒక్కలా, భర్త లేని ఆడదాన్ని చూసి ఇంకోలా. కానీ అందంగా ఉన్న భర్త లేని నాలాంటి ఆడదాన్ని చూసి ఇంకోలా చూస్తున్నారు రంగా. నా పాల పొక్కులు చూసి పాలవాడు, నా పెదవులను చూసి పేపర్ వాడు, నా కళ్ళను చూసి కరెంట్ వాడు, చెక్కిళ్ళు చూసి చెత్తవాడు. ఒక్కోసారి నా అందానికి నేనే తట్టుకోలేలా రెక్కేసుకోవాలనిపిస్తుంది, నొక్కేసుకోవాలనిపిస్తుంది రంగా. అంద విహీనంగా తయారవ్వాలనిపిస్తుంది రంగా. ఇవన్నీ ఇంత ముందు చేశారండి? ఎందుకు రంగా? అంటే ఆల్రెడీ అలాగే ఉన్నారు. పుల్లో రాలిపోతాయి రంగా. అందంగా ఉండడం నా తప్ప? అందంగా ఉన్నారనుకోవడం తప్పు. నేను సొగసులు ఇవ్వమని ఆ భగవంతుని ఎప్పుడు అడగలేదే. అందుకే ఆయన ఇవ్వలేదు. అయినా రంగా అందం ఎవరికి కావాలి రంగా? మీకైతే కొంచెం కావాలండి. ఎందుకు వచ్చాను? మమ్మీ వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ మీట్ మమ్మీ. నేను వస్తే వెళ్తాం పద. లేదు అమ్మ నాన్న ఇద్దరు కావాలంట. అమ్మ నాన్న అంటే ఎలా కుదురుతుంది? పోతాం పద. లేదు నాకు నాన్న కావాలి. నాన్న కావాలి. అయ్యో ఏంటంటే పిల్లని పడుకొని అలా కొట్టేస్తున్నారు. ఊరుకున్నాను నాన్న. నీకు నాన్నగా నేను ఓకేనా? వద్దులేనన్న అటేలు. ఇప్పటికిప్పుడు
నానంటే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి రంగా? అమ్మాయి గారు కొన్నిసార్లు మనకు కావాల్సిన మన పక్కనే ఉంటాయి అమ్మాయి గారు, కానీ మనం వాటిని సరిగ్గా అర్థం చేసుకోం. మీతో వచ్చిన సమస్య ఏంటంటే మీరు అయిపోయిన ఖరీఫ్ సీజన్ గురించి ఆలోచిస్తారు కానీ రాబోయే రబీ సీజన్ గురించి ఆలోచించట్లేదు. రంగా పొళ్ళు రాలిపోతే ఏమనుకుంటున్నావేమో. అమ్మా, నాకు నాన్న కావాలి. నాన్న రాలేడు. చచ్చిపో. ఎందుక పిల్లాన్ని పట్టుకుని అలా కొట్టేస్తున్నావు? వాడు అన్ని అడుగుతున్నాడు నాన్న. ఏం అడుగుతున్నాడు? నువ్వే అడుగు తెలుస్తుంది. ఏం కావాలమ్మా? నాకు నాన్న కావాలి. నాన్న కావాలి. నాన్న కావాలి. ఏమయ్యా పిల్లగాన్ని అంతగానో ఏడిపిస్తున్నావు? ఏం కావాలని ఇయ్యొచ్చు కదా. కూర్చుని అడుగు ఏం కావాలి ఆడే. అయ్యా పండు బుజ్జి ఏం కావాలి నాన్న? నాకు ఏం కావాలి? నాకు అమ్మమ్మ వదలు. నాన్న కావాలి. నాన్న కావాలి. ఎంతసేపు నన్ను అడుగుతావు? అగో మేనత్తుంది, మేనత్తను అడుగుపో. అత్తమ్మ, నాకు నాన్న వద్దులే, లాస్ట్ వరకు ఉండాలి యాంకరింగ్. రారా ఒకసారి రా, నేను చెప్తా. చెరువు కాడికి నీళ్లు కని చెప్పి వెళ్ళి 10 నిమిషాలు అయింది, రావటానికి ఇంత ఆలస్యం? సమాజంలో వాళ్ళు అనుమానించి ఇంట్లో మీరు అవమానించి నేను బతకను నాన్న, నేను బతకను. నేను కింద పడతానని సెట్టు ప్రాపర్టీ వాళ్ళు చెప్పలేదా? ఇంత ఓవర్ గా పడతారని చెప్పలేదండి. అయ్యో భగవంతుడా, నా కూతురు జీవితాన్ని ఇలా చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పిందయ్యా? ఊరుకో తల్లి ఊరుకో, నా కూతురు అందమంతా అడవి కాచిన వెన్నెలైపోతుంది. బాగా కాచిన డికాషన్ లా ఉంటది, ఇది అడవి కాచిన వెన్నెలా? అయ్యో నేను మర్చిపోయినా, చిన్న కూతురు కాలేజీకి వెళ్ళాలి, టైం అయింది. ఎట్టున్నావే రావే. మళ్ళీ పెళ్లి చేసుకో అక్క. అంత ప్రేమ ఎందుకు నీకు? ప్రేమ తొక్క. నువ్వు తొందరగా పెళ్లి చేసుకుంటే నా లైన్ క్లియర్ చేసుకుందామని. నాకు తొందరగా పెళ్లి చేసుకోవాలని ఉంది. నాకు మొగుడు కావాలి, మొగుడు కావాలి. ఇది ఎట్లుందో తెలుసా? ఎట్లుంది? దగ్గు ముందుకు డబ్బులు లేక నాన్న ఏడుస్తుంటే కూతుర్లు దగ్గుపాటు రానా కావాలని అడిగిందంట. నాకైతే బాగోలేదే. అమ్మాయి గారు మీకు కావాల్సిన కొన్నిసార్లు మన పక్కనే ఉంటాయండి, మనం వాటిని పట్టించుకోవట్లేదు, వెతికితే దొరుకుతాయి. మీకు వచ్చిన సమస్య ఏంటంటే మీరు అయిపోయిన ఆడియో ఫంక్షన్ గురించి ఆలోచిస్తారు కానీ రాబోయే సక్సెస్ మీట్ గురించి ఆలోచించట్లేదు. ఇవన్నీ నాకు తెలీదు. నీకు 1 నెల రోజులు టైం ఇస్తున్నా. నువ్వు పెళ్లి చేసుకున్నావా? సరే సరే, లేకపోతే నేను ఎవడో ఒకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను. కొంచెం ఆలోచించు చెల్లి. అంతే అంతే అంతే. నాన్న కావాలని అందరిని అడిగావు కానీ పిన్నిని అడగవా? చెల్లి అడుగు. అటాక్. పిన్ని, పిన్ని. ఏం కావాలి నాన్న? నాకు ఏం కావాలి? చేయి. చెప్పు. చెయ్యి వదలు. నాకు నాన్న కావాలి. నాన్న కావాలి. బాబాయ్ కావాలంటే తీసుకొస్తా. ఇప్పటికిప్పుడు నాన్న కావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలరా నీకు? చంపేస్తావా బిడ్డని? అమ్మా పిల్లోడు ఏడుస్తున్నాడే, వాడు మానాలంటే బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ అన్న తినిపి బిడ్డ. పేటిఎంలో 500 ఇప్పించుకుని వేసుకుంటా. తీసుకోరా. ఇలా ఉన్నాడు. ఎక్కడేం చేస్తున్నావురా? అమ్మ, ఇక్కడ ఎవరో బిచ్చగాడు ఉన్నాడమ్మా. ఈ ఏరియాలో నాకు తెలియకుండా ఎవరు లేరే. ఒకసారి చూద్దాం ఉండు. ఎవరు ఎవరు? హూ ఆర్ యు? అమ్మాయి గారు ఎందుకంత ఎమోషన్ అయిపోతున్నారు? అప్పట్లో వెళ్ళిపోయాడు చూసావా? ఆయన నా భర్త రంగా. అయ్యగారు నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొని వస్తాను, నువ్వు కొంచెం దగ్గర నుంచి చూడు. ఇప్పుడే వస్తారగ్గా. అయ్యగారు ఆడేమో ఈడు పారిపోయారు అనుకుంటున్నారు, కానీ ఈడేమో మర్చిపోయినట్టున్నాడు మొత్తం. వీడికి మొత్తం గతం గుర్తు చేసి దానికి సెట్ చేస్తే నాకు పని అయిపోద్ది. గతం గుర్తు చేయాలంటే మనకున్న 5 ఈడే. నాన్న నాన్న కావాలని అందరిని అడిగావు కదా, మీ నాన్న ఎక్కడ ఉన్నాడు ఆయన తెలుసు, వెళ్ళి అడుగమ్మా. మా నాన్న ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసా? నన్ను కొడుతున్నాడండి. అయ్యగారు నేను మీ ఇంట్లో పని ఉన్నాయి గారు, ఇంకెవడో కాదు అయ్యగారు, మీ కొడుకే అయ్యగారు, మీ నాన్న. మరి వీళ్ళ అమ్మేది ఏమంటే మీకేం కాదండి. ఏమన్నాను ఏమంటే మీకేం కాదండి. అప్పుడు మీ అమ్మ మొహం చూసి పిచ్చోడయ్యాడుగా, అదే జరిగినట్టుంది. రాక రాక నాన్న వస్తే 2 సెకండ్లు కూడా లేకుండా చేసావు కదా అమ్మా. ఏంటి
రంగా ఇది? మీ ఫ్యామిలీ మొత్తానికి పిచ్చి వంశపారంపర్యంగా వచ్చేలా చేశారు కదండి మీ మొహం వల్ల. రంగా, ఇవన్నీ పక్కన పెట్టు. నేను 10 కాలాల పాటు సుమంగలిగా ఉండాలంటే ఏం చేయాలి రంగా? మనకి ఇప్పుడు కావాల్సింది 10 కాలాలు కాదండి, అక్కడ 10 మార్కులు. ఆ 10 మార్కులు రాలేదనుకో 10 కాలాల సంగతి పక్కన పెడితే ఈ వర్షాకాలంలో వరదల్లోనే కొట్టుకుపోతాం మనం. అవసరమా వెనక్కి పదండి. రంగా వంశపుల్లు తరిమేశారు, జింజక్ జింజక్ జింజండు. పోలీసులు కుమ్మేశారు, జిండక జిండక జిండక. పట్టుమని 10 పెగ్గులు రా ఒరి నాయన్న, ఇంకో 2 పెగ్గులు ఇవ్వరా ఒరి నాయన్న. కోటర్ వేస్తే మోటార్ రాగదే, ఓయమ్మ మోటార్ ఇంక మూత మోగులే, ఓయమ్మ మోటార్ ఇంక మూత మోగులే. నమస్కారం నాగబాబు రోజా గారు. ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీ అందరికీ తెలుసు నాకు మందంటే మహా ప్రేమ. ఈ ప్రేమ ఈ రోజు ఫస్ట్ టైం మగవ మీకి మళ్ళింది. నా లవ్ స్టోరీ చెప్పాలంటే నాకు పెగ్గేస్తుంది, సిగ్గేస్తుంది. నా లవ్ స్టోరీ మీకు కూల్ గా చెప్తాను. ఒక రోజు నేను మ్యాన్షన్ హౌస్ తెచ్చుకున్నాని బార్కాడికి వెళ్ళి కౌంటర్ లో చేయి పెట్టాను. ఇంతలో ఒక బ్యూటిఫుల్ లేడీ చేయి కూడా ఆ కౌంటర్ లోకి వచ్చింది. ఆమె కూడా మ్యాన్షన్ హౌస్ అడిగింది. అరే ఇదేంటి, ఎక్కడ నా కళ్ళు కళ్ళు కలుస్తాయి. ఇక్కడ బ్రాండ్ బ్రాండ్ కలిసింది. ఎలాగైనా ఈ అమ్మాయిని నేను లైన్ లో పెట్టాలి, లవ్ చేయాలని అప్పుడు డిసైడ్ అయ్యాను. ఈ బస్ స్టాప్ దగ్గరకు వచ్చాను. ఆ అమ్మాయి మరికొద్ది సమయంలో రాబోతుంది. నా లవ్ సక్సెస్ కావాలని దీవించండి. అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా, అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా, గుండెల్లో కొలుండగా. హలో, నా ఎంట్రీకే నా ఓన్ సాంగ్ తోటి వస్తాను నేను, ఒక సాంగ్ లేకుండా. అలాంటి నా గర్ల్ ఫ్రెండ్ నువ్వు సాంగ్ ఆడవిందా? నేనే సాంగ్ ఇస్తా. తాగాను పీకల దాకా దొబ్బెరా నల్లో నిల్లివరు, దొరికెర్రా మజా కల్లవరు. యూ డాగ్? నో, ఓన్లీ బ్లాక్ డాక్. యూ ఇడియట్. ఓన్లీ ఆమ్లెట్. ఇంగ్లీష్ రాదా? వాట్ పిటి. కాదు, యాంటిక్ ఫిట్టి. ఇవన్నీ నాకు నచ్చలేదు. హలో, నువ్వు ఇలా నన్ను నచ్చకపోవడానికి సీన్ లేదు. ఎలాగైనా నీతో డైలాగ్ చెప్తా. ఇదే నా రాయల్ ఛాలెంజ్. ఐ లవ్ యూ. ఎస్ఐ చెప్తాను. అంత బాగా నచ్చాడా? నేను అంటుంది ఐ లవ్ యూ కాదు, నీ గురించి ఎస్ఐ చెప్తాను అంటున్నాను. నువ్వు అలా చెప్తావని ఈ రోజు నువ్వు నా లైన్ లో పడాలని ఒక లవ్ లెటర్ రాసుకొచ్చాను డార్లింగ్. దీన్ని చూసి నువ్వు ఓకే చేస్తావు. 3 కింగ్ ఫిషర్ బీలు, 2 చికెన్ స్టఫ్ లో 1 మటన్ కర్రీయా? ఇది బార్బిల్ విత్ జిఎస్టీ. నైటీ వేసుకుని వెళ్తున్న నేను, నైటీ వేసుకుని వెళ్తున్న నిన్ను చూసి ఫ్లాట్ అయ్యాను. నా కోట్ తాగినా నా కోట్ అవ్వని నేను నీ నవ్వును చూసి డక్అవుట్ అయ్యాను. జీవితంలో ఒక్కసారి కూడా మ్యాన్షన్ హౌస్ వదలని నేను నీ కోసం నీ హౌస్ ముందు నిలబడ్డాను. నాకు ఇష్టం ఓల్డ్ మంక్, నువ్వు కాదంటే ఎక్కుతా వాటర్ ట్యాంక్. లాస్ట్ ఒక మ్యాటర్ ఉంటుంది, చదువుతుంది మైండ్ బ్లో. వదిలేస్తా బ్యాక్ పేపర్, ఆ డబ్బులతో కొనిస్తా పిల్లోడికి డైపర్. ఇది లవ్ లెటరా? హలో, నీకు విషయం తెలియదు. నా నేచర్ సిగ్నేచర్, నా గైడ్ బ్లెండర్ స్ప్రైడ్, యు గో టీసీ, ఐఎమ్ ఓసీ. ఇది లవ్ లెటర్ లా లేదు, బ్రాందీ షాప్ బిల్లు ఉన్నట్టుంది. నువ్వు వద్దు, నీ లవ్ లెటర్ వద్దు. హలో, ఎందుకు? మీ డాడీ ఒప్పుకోడా? కాదు. మీ మమ్మీ ఒప్పుకోదా? కాదు. మీ అన్న ఒప్పుకోడా? కాదు. నా లవర్ ఒప్పుకోడు. ఫ్రిడ్జులోన బీరులన్నీ నేల పాలై పోయిని, గొంతులోన రమ్ము నేడు కన్నీరాయనే. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? బి హ్యాపీ. నా చెయ్యి ఇంత అందమైన దాన్ని దక్కించుకున్నాను.
నా అదృష్టవంతుని నేను చూడాలి. ఏదో అబద్ధం చెప్తే వీడు వదిలేస్తాడు అనుకోండి. ఇప్పుడు ఎవడు ఏ తలకమాసినోడన్నా దొరికితే బాగుండు. తన పేరు ఎంత బాగా పెట్టున్నాడు, తల మాసినోడని. ఎప్పటి నుంచో నాకు అదే ఫీలింగ్. వీడెవడో వీడిని చూస్తుంటే తలకమాసినోడలో లేదు. వీడికి మొత్తం మాసింది. వీడే నా లవరు. నా లవర్ అతని. అమ్మాయి బుడ్డోడా లోపలికి వెళ్ళిపో. గురుగారు ఇప్పటికేదో లోపలికి అన్నారు, ఒకసారి బయటకు రండి. వారి పొట్టే పంజా గుట్టాతున్నది. మనసు పెట్టి ప్రేమించావా, మనసు తప్పుకొని ప్రేమించావా? ప్రేమ గుడ్డిది కదా, అందుకని ప్రేమించాను. గురుగారు మేడు పని నాకు హిందీ రాదు పోయా. నేను చెప్పే తమిళ రా. చిట్టన్నప్పుడు లేకుండాలి, మీరిద్దరు బాగుండాలి. నీ చేతిలో పెగ్గు ఉండాలి. ఇంత తర్వాత ఉంటది. పార్క్ అన్న పాట ఒకరు ఇద్దరు పిచ్చోళ్ళు వస్తుంటారు, మనం పడుచుకోకూడదు. అవునండి, ఈ రోజు నాకు ఇంకొక ఇద్దరు పిచ్చోళ్ళు దొరికారు. ఓ భలే క్లారిటీతో ఉండవుగా. ముట్ట లోపలికి వెళ్ళిపో. అటు ఎవరు ఉన్నారు చూడు. ఎక్కువ లాక్ నా కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. నువ్వు ఇంక పోతే స్వర్గస్తున్నాయేటట్టున్నానా? అంత పెద్ద క్లాసులో తాగుతున్నారేంటి? ఈ మధ్యలో నాకు ఆరోగ్యం బాగాలేక డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. బాబు రోజు ఒక్క మీరు గ్లాసే తాగమని నాకు చెప్పాడు, అందుకనే ఇది మెయింటైన్ చేస్తున్నాడు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నా లవర్ కోసం వచ్చానండి. చిట్టన్నప్పుడు లేకుండాలి, మీరిద్దరు బాగుండాలి. హలో, తను అక్కడున్నాడు, నువ్వు ఇక్కడున్నావు, మీరిద్దరు విడిపోయాలా, దగ్గర ఉండాలి కదా. తనెవరు? వీడికి అబద్ధం చెప్తే వదిలేస్తాడు అనుకున్నాను, వీడు వదిలేలా లేడు. చెప్పండి. డార్లింగ్, సినిమా బాగుంది కదండి? నేను 10 సార్లు చూశాను, భలే ఉంటుంది తెలుసా. మీకు ఒక విషయం చెప్పాలి. ఆ. నేను సినిమాకి వెళ్ళినప్పుడు ఆ. ఒక ఆకతాయి కుర్రోడు నా కళ్ళలో కళ్ళు పెట్టి అలానే చూశాడు. అంతేకాకుండా నా భుజం మీద చేయి వేసి గట్టిగా తగిలేలా. చిట్టన్నప్పుడు లేకుండాలి, వీళ్ళిద్దరు బాగుండాలి, నేను మంచిగా పుల్లుగా తాగాలి. ఆ తర్వాత ఏం చేశాడు? వాడు అన్ని మూసుకొని ఇంటికి వెళ్ళాడు. ఇక తమరు కూడా వెళ్ళండి. నాగబాబు గారు ఇది సినిమా చూసిందా, నాకు సినిమా చూపించిందా? సార్ అందంగా ఉండడం నా తప్ప? ఏమంటే ఒక విషయం చెప్పనా? ఆర్పి సింగిల్ పీస్ హైబ్రిడ్ పిల్లగాడు. ఏంటి ఆర్పి చీప్ గా గుడ్లతో కొట్టించుకున్నావు? గుడ్లనేని చీపుగా చెప్పాకు. ఈ మధ్య కాలంలో అతిపెద్ద సమస్యని ఈ కోడి గుడ్లే తీర్చాయి. హాయ్ చింపు. హాయ్ రా, కూర్చో. ఇంత పెద్ద పార్కులో నేను ఇక్కడే ఉన్నానని నీకు ఎలా తెలిసింది? ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనుషులు ఎవ్వరూ లేరంటే నువ్వు ఉన్నట్టేగా. సర్లేగానా, ఫస్ట్ టైం నేను నీకు లవ్ లెటర్ రాశాను కదా, అప్పుడు చదివిన తర్వాత నీకు ఏ ఫీల్ వచ్చింది? తొక్కలో లెటరు మెడికల్ షాప్ వాడి దగ్గరికి వెళ్తేనే గానీ అర్థం కాల. మా అత్తగారి ఇంటిలోన ఫ్రిడ్జులు 2 ఉన్నాయి. ఒక ఫ్రిడ్జులోన మందు బాటిల్ ఉంది, ఒక ఫ్రిడ్జులోన సోడా ఉంది. మా అత్తగారి ఇంటికాడ 2 ఫ్రిడ్జులు ఉన్నాయో కానీ వీరికి 2 లవర్లా, వీరికి ఇంకో లవర్ ఉందని తెలిస్తే నా లవర్ ఏం కావాలి? నా లవర్ ప్రేమ దక్కాలంటే వీళ్ళిద్దరు లవర్ విడగొట్టాలి, వీళ్ళ మధ్యలో పానకంలో పుడకలు దూరాలి. ఈ పార్కులో అన్ని బెంచులు ఉండగా ఈ బెంచ్ మీద ఎందుకు కూర్చున్నావురా? ఈ పార్కులో ఎంత మంది అమ్మాయిలు ఉండగా నా లవర్ ఎందుకు మోసం చేశావురా? వాడెప్పుడు ప్రేమించావు నువ్వా? డార్లింగ్, నాకు బ్యాడ్ టేస్ట్ ఉంది కానీ మరి ఇంత బ్యాడ్ టేస్ట్ కాదు. వాడికైనా చెడిపోయి నాన్న నేను మొత్తం ఎందుకు తోరుస్తావా? నాకు లవర్ ఉందని చెప్పావు కదరా, చూపిస్తాను నా లవర్ని. అడిగా చూపించు. అమ్మాయి నువ్వు వీడిని ప్రేమించలే? ప్రేమించాను. లాగి నన్ను హక్ చేసుకుందంటే ప్రేమేగా. థ్యాంక్ యూ సో మచ్. దానికోసం నన్ను వదిలేస్తావా? అది కోహినూరు వెలుగు, మరి నేను పళ్ళు వెలుగు. ఇంకోసారి నా దగ్గరకు వస్తే చెప్పు తీసుకుతా. ఓ అమ్మ, ఇది పెద్ద అందము. పోరా పోరా.
థ్యాంక్ యూ బ్రదర్, ప్రేమ నిలబెట్టావు. స్కిట్ అన్నప్పుడు లాగుండాలి, మీరిద్దరు బాగుండాలి. ఇంత గొప్ప ప్రేమని నీ మనసులో ఎలా దాచుకున్నావు? నువ్వు పొట్ట దాచుకున్నట్టు. వాడు వెళ్ళిపోయినట్లున్నాడు. థ్యాంక్స్ బ్రదర్. బ్రదర్ ఏంటి? అంటే ఆ తాగుబోతుడు నా వెంటపడి వేధిస్తున్నాడు, సో మిమ్మల్ని నా లవర్ గా చూపించాను. నాకు చాలా సహాయం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ అన్నయ్య. ఏంటి నాగబాబు గారు ఇది? వాడు తాగితే వాడు లివర్ పోవాలి కానీ నా లవర్ పోవడం ఏంటి సార్? గో, శోభనం గదిలోకి వెళ్ళి సిద్ధం అయిపో. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. వెళ్ళు. ఆర్పి శోభనం ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 ఇక్కడికి సారీ అసలు సెలబ్రిటీస్ ఎందుకు వస్తారు శోభనానికి? నాకు శోభనం అనే లోపల పెద్ద పండగ అయ్యి నేనేం చేస్తానో నాకే తెలియడం. రీసెంట్ గా ఈమెని పెళ్లి చేసుకున్నా. పెళ్లి చూపుల్లో చూసానో లేదో నోటి గుండా మాట వచ్చే లోపే ఓకే అనేసా. ఈ రోజు శోభనం. ఆల్ ద బెస్ట్ చెప్తే చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ అనసూయ. నాకు ఈరోజు శోభనం. ప్రపంచంలోనే నంబర్ 1. నువ్వు బా, నా ఆనందం నాది. ఏమండి వీడి హోయల్ చూడు. అదేం కాదులే. ఏమండి కల కాదు ఆర్పి, నిజం. అంతా ప్రేమ. వాయిస్ ఎలా ఉంటది? నేను ప్రేమించిన అమ్మాయిది అదిరిపోయి ఉంటది. మిమ్మల్నేనండి. ఇప్పుడు ఎవరు మాట్లాడింది? నేనే. విధిలోపం. అమ్మ యాందు వాయిస్ ఇట్టుందా? ఏమైంది? బాగుంది. బాగుంటది. అసెంబ్లీకి సరిపోద్ది నాకు. డాడీ సారీ, నాకు తెలిసినంత వరకు ఇది ఒరిజినల్ వాయిస్ కాదు. ఇప్పుడు తేల్చేస్తా లాస్ట్ పాయింట్. బుజ్జా, జలుబు ఏమన్నా చేసిందా? లేదండి, నా వాయిస్ ఇంత. నమ్మే ఆర్పి. ఇంకా ఆర్పి వాయిస్ కన్నా బానే ఉంది. ఏంది డాడీ, నేను ఏం ఎక్స్పెక్ట్ చేసినా? వాయిస్ చేసుకుంటారా? పర్లేదు, అడ్జస్ట్ అయిపో. రేపటి నుంచి నా పరిస్థితి ఏందా? బాడీ ఏమో స్వీట్ డబ్బాలా ఉంది, వాయిస్ ఏమో గులకరాల డబ్బాలా ఉంది. నాకు 2 ఇష్టం. ఒకటి మళ్ళీ 2 మల్లెపూలు. అబ్బా సరసాలు. ఈ 3 రోజులు అయితే సంవత్సరం దాకా ముహూర్తాలు ఉండవండి. రండి. నువ్వు పోమే, నా వల్ల కాదా? అబ్బా రండి. ఇప్పుడు దాకా ఆగినావు కదా, ఒక్క 10 నిమిషాలు ఆగితే చిన్న పని చూసుకొని వస్తా. ఎంత ఆలస్యం అయితే అంత మంచిది. అర్థమైందా? అవునా? నువ్వు పోతలే వాయిస్ వద్దా? అవునా అవునా. నాకు ఫ్రెండ్స్ బాగుంటారు నాగబాబు గారు. ఇలాంటి టైంలో వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తే ఈ 3 రోజులు తప్పించుకుంటే తర్వాత ముహూర్తమే లేదు. వెంకటేశ్వర, ఓసారి వచ్చి డిస్టర్బ్ చేయండి రా. బాయ్ వెంకటేశ్వర. నా వల్ల కాదు మేమే. ఇవాళ ఎట్టయినా సరే రండి. నేను అడిగేది కూడా అదే. కోతి మొహం దాన నేను కాదు మే అనిందే. ఓడి మే దేశోద్దారు అక్కడ. ఏంటండి ఇది? వాళ్ళు ఏదో చిన్న పని మీద వచ్చారు. నువ్వు వెళ్ళి లోపల పని చూసుకోపో. మీరు లేకుండా నీకు దండం పెడతాను మే. ఎంత పోలీస్ క్యారెక్టర్ చాలా కష్టం రా బాబు. పోలీసు కాదురా, ఉగ్రవాది. ఆర్పి, అసలు ఈ టైంలో ఫోన్ ఎత్తొద్దు. నువ్వు మాకు ఫోన్ చేసావేంట్రా? నాకు శోభనం అంటే ఇష్టం లేదురా. మీ కాళ్ళు పట్టుకుంటాను రా. నా వల్ల కాదురా. ఒరే, వీడు చిన్నప్పుడు రేగుబోల కోసం ధ్యాన్ చేయటే కింద పడ్డప్పుడు అర్థమైంది ఇదేందో తేడా జరుగుతుందని. అసలు ఎందుకు వద్దనుకుంటున్నావురా? చెప్తా. చెప్పేది జాగ్రత్తగా వినండి రా. అర్థమైందా? చెప్పావు నువ్వు. లేకు కాకుండా షార్ట్ కట్ లో చెప్పేదాన్ని అంటారా? చెప్తాను విను. ఇట్టారా? ఇంకమ్మా చెల్లెమ్మ అంత అందంగా ఉండి అంత బాగుంటే శోభన వద్దనుకో ప్లాన్ చేస్తావురా? చెల్లె ఇదే కాపు తీసుకురా. అనే ఎక్కువ తాకండి. అవన్నీ నేను చేసేంత దూరం వచ్చినా నీకు
నోట్లో ఉంది కాబట్టి కక్కావు, నాకు గుండెల్లో ఉందిరా. కాఫీ ఎలా ఉంది? నేను ఇప్పుడు ఏం డైలాగ్ చెప్పలేదు కదా, నామకం మీద ఎందుకు కూర్చో? అవును, నాకు డౌట్. ఏమండి మీరు పోలీసేనా? మత్తులో ఉన్నాను. ఏంటి? ఆ మట్టిలో ఉన్నాను అంటున్నా. గన్ ఉంది, బుల్లెట్లు ఏవి? దొరక మందు దాటప్పుడు బట్టాలు అనుకుని బుల్లెట్లు తిన్నానా ఏంటి? ఏంటో మీరు పోలీస్ అంటే నమ్మబుద్ధి కావట్లా. ఇప్పుడు నేను యాక్షన్ చెప్పగానే మీ పనుల్లో మీరు ఉండండి. 1 2 3 యాక్షన్. ఏమండి ఇప్పుడు మేము ఏం చేయాలరా? పోరాటం చేయండి రా. మీరు కదా ఒకరినొకరు కొట్టుకోండిరా. ఏమండి ఏంటండి ఇది? ఇది ఎప్పటిదాకండి? రేపు ఉదయం దాకా దొరిక కొట్టుకుని లేకపోవాలా కొట్టుకోకండి రా. లాగ్ చేయండి రా, మీ కాళ్ళు పట్టుకుంటారు. నువ్వు ఎందుకు నార్మల్ గా కొడుతున్నావా? నార్మల్ కొట్టినా సరే లాగ్ చేసినట్టే ఉంటది. మేకలు వస్తున్నాయంటే తెల్లారినట్టేరా? అవునరా. అదేంటండి అలా వదిలేశారు? ప్రపంచంలో మార్పు అనేది ఆకాశం నుంచి రాదు మ్యా, అవకాశం నుంచి వస్తుంది మ్యా. నాకు కావాల్సింది కూడా అదేనండి. కొడుకో తల్లికి దండం పెడతానా? ఏమండి రండి లోనకి. నిన్నంటే వాళ్ళు డిస్టర్బ్ చేశారు, ఇవాళ మాత్రం ఘట్టం కంప్లీట్ అవ్వాల్సిందే. మీ బాత్రూంలో క్లీనింగ్ ఉందా? తప్పకుండా బాత్రూమ్ క్లీన్ చేయలే. ఏంటండి ఇది? ఏమో నాకేం తెలుసు, ఒక గంట చూసేసి వస్తా, అక్కడే ఉండు. అబ్బా అది కాదండి, వాడి పనిలో వాడు ఉన్నాం, మన పనిలో మనం ఉందా, రండి. చెప్పేది ఈ మాత్రం క్లీన్ గా ఉందా? నీ మొహం అంత క్లీన్ గా ఉంది. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు నువ్వే బాగా సెట్ అయ్యావు. ఏందో ఈ పొగడతలు. ఏంటండి లిఫ్ట్ లోకి పోయినట్టు పోతున్నాడు బాత్రూమ్ లోకి? ఒక నిమిషం ఆగు, చూసొస్తా. బా ఒక్కసారి రండి, వాళ్ళు పనిలో వాళ్ళు ఉన్నారు. యాక్చువల్లీ మీ బాత్రూమ్ క్లీన్ గా ఉందా? చేతిలో షార్పిక్ లేదేంటి? మీ మందు బాటలతో తాగేసానా? బఠానీలు అనుకొని బురిట్లు తిన్నావు, ముందు అనుకొని షార్పిక్. 6 అయింది, ఉదయం అయిపోయింది. అమ్మగారు 6 అయింది, మేము వెళ్తామండి. వెళ్ళండి వెళ్ళండి, ఈ రోజు కూడా మీ వల్ల నాశనం అయిపోయింది, పోండి. మీ వల్ల నా శోభనం చాలా సార్లు క్యాన్సిల్ అయింది. మీ ఆవిడ వింటాందిరా? వెంటనే కాదురా, జబర్దస్త్ ప్రాపర్టీ తీసుకొని వస్తుంది. ఇది అస్సలు నేను ఊహించలేదా. అంటే ఇదంతా మీ ప్లానా? కాదా? హలో, అవునండి, నేను జబర్దస్త్ మేనేజర్ మాట్లాడుతున్నానండి. ఈ ఎపిసోడ్ కి అనసూయ గారు రావట్లేదా? వేరే ఆల్టర్నేటివ్ ఏదో చూసుకోమంటారా? ఇప్పటికిప్పుడు చూసుకోమంటే ఎలా చెప్పండి? అంత ఖాళీగా ఎవరు ఉంటారండి? ఖాళీ అంటే గుర్తొచ్చింది, వర్షిణి గారు ఉన్నారు. మీకు ఓకేనా? ఉదయం మనం 7ంటికి చెప్తే 7:30కి వచ్చేస్తారు, అంత ఖాళీగా ఉంటారండి. నిత్యనేన్ భరత్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. సార్, వర్షిణి గారికి కాల్ చేశారా? ఆ పనిలో ఉన్నానండి. మరి ఏమైంది? ఆ ఫోన్ నెంబర్ దొరకట్లేదండి. ఎందుకు? ఆర్టిస్ట్ అనుకోండి, ఆర్టిస్ట్ అని సేవ్ చేసుకుంటాను. డాన్సర్ అనుకోండి, డాన్సర్ అని సేవ్ చేసుకుంటాను. యాంకర్ అనుకోండి, యాంకర్ అని సేవ్ చేసుకుంటాను. ఈ మూడింటికి సంబంధం లేని వ్యక్తి కదా, ఎలా సేవ్ చేసుకున్నాను? హీరోయిన్ అని సేవ్ చేసుకోండి. టింగర్ బుచ్చని ఒకసారి సెర్చ్ చేయండి. టింగర్ బుచ్చే దొరికిందా? తెలుగు టీవీ ఛానల్ చరిత్రలో ఆ పేరు ఆవిడ తప్ప ఇంకెవరికి సెట్ కాదు. కాల్ చేయండి. హలో హలో, వర్షిణి గారండి? చెప్పండి సార్. జబర్దస్త్ నుంచి మేనేజర్ మాట్లాడుతున్నానండి. సార్ చెప్పండి సార్. రేపు మీరు మా షోకి వచ్చి యాంకరింగ్ చేయాలి. లేదు సార్, నేను చాలా బిజీగా ఉన్నాను సార్. సరే, వేరే వాళ్ళని చూసుకుంటాను. సార్ 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 నేను జోక్ చేశాను సార్. రేపు వస్తున్నారు కదా మేడం? వస్తున్నాను. పేమెంట్ మేడం? నాకు పేమెంట్ కూడా ఇస్తారా? మీకు తోచింది ఇవ్వండి సార్. మేడం, రేపు ఉదయం 6 గంటలకల్లా మీరు కారు పంపిస్తారా సార్? కాదండి, ఏర్పాటు చేసుకొచ్చేయండి. అందరు స్కిట్లు బాగానే వస్తున్నాయి కదా? అక్కడ జనరేటర్ లో ఆయిల్ అయిపోయిందంటే ఇలా పని చూడండి. ఎవడు పని ఆడు చూసుకోండి, అన్ని పనుల్లో ఏలెట్టకండి. వర్షిణి గారు వచ్చారంట, బయట ఉన్నారంటే వీళ్ళు రిసీవ్ చేసుకోండి. నేను ఇప్పుడు వెళ్ళడం కుదరలేదు. ఎందుకండి? ఇప్పుడు నేను వెళ్ళానంటే క్యాబ్ పేమెంట్ నేను ఇవ్వాలండి. వచ్చారు, వర్షిణి గారు వచ్చారు. వచ్చారా? సార్, హౌ ఆర్ యు సార్? జబర్దస్త్ లో పెట్టుకున్నందుకు చాలా సంతోషం సార్. మేడం, మీకు టిఫిన్ 20 రూపాయలు తీసుకోండి సార్. టిఫిన్ నాకు కాదు మేడం, మీరేం తింటారని అడుగుతున్నాను. నాకు టిఫిన్ కూడా పెడతారా? మసాలా దోశ, వడ, పొంగలి, చికెన్ పఫ్, ఎగ్ పఫ్. లాస్ట్ లో ఒకటి. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే 2 ఇడ్లీ ఒక వడ చాలు అంటున్నారు. నేనే చెప్పలేదు కదా సార్. మీరు ఏది చెప్పినా మేము ఇచ్చేది ఇదేనండి.
కొబ్బరి నీళ్ళ ఏమండి ఆ? కొబ్బరి నీళ్ళు ఏంటి ఇంత తీపిగా ఉన్నాయి? కొబ్బరి నీళ్ళు చక్కెర నీళ్ళు కలిపితే ఉండవేటి మరి మేనేజర్ ఏమైంది మేడం? కొబ్బరి నీళ్ళు చక్కెర నీళ్ళు ఎందుకు కలిపారు? ఎనర్జీ కోసం మేడం. బడ్జెట్ తగ్గించడం కోసం చెప్పొచ్చు కదా. అది బాబు గారు రూమ్ లో పడుకున్నారంటే వెళ్ళి లేపండి ఆయన ఫస్ట్. ఆర్ట్ డిపార్ట్మెంట్ రాలేదు ఇంకా. బాబు గారు రూమ్ లోకి వెళ్ళడానికి మాత్రం ధైర్యం ఉండదు, అన్ని పనులు ఏలాడతారు మధ్యలో వచ్చి. ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి? ఫస్ట్ మీకు ఇంట్రో సాంగ్ ఉంది. ఇంట్రో సాంగ్? యా ఆల్రెడీ కొరియోగ్రాఫర్ కూడా వచ్చింది. నాకు నేను ఈ విషయం చెప్పలేదు. ఈ విషయం చెప్తే మీరు రారు కదా. వర్షిణి గారు ఈ మధ్య మీ అందం కాస్త తగ్గినట్టుందండి. ఒక తేనెటీగ గుట్టింది నన్ను. ఇలా అవ్వాలంటే ఒక తేనెటీగ కాదు, మినిమం 1,00,000 తేనెటీగలు కొట్టాలి. కొరియోగ్రాఫర్ శ్వేత గారు ఏంటి ఎంత పెద్ద క్యారేజ్ బాక్స్ పట్టుకొచ్చారేంటి? అయ్యో ఏం చెప్పనండి, వర్షిణి గారు వస్తున్నారంట. ఆవిడకి డాన్స్ చేయించాలంటే ఈ మాత్రం తినాలండి నేను. ఆయన వాళ్ళు అల్లకున్నారు ఎందుకు? ఏం చెప్పమంటారండి, ఈవిడ కొరియోగ్రఫీ చేయాల్సి వస్తుందని తెలుసుంటే నేను కొరియోగ్రాఫర్నే అయ్యేదాన్ని కదా. హలో హాయ్. వర్షిణి గారు అబ్బబ్బబ్బ ఎంత బాగా చేస్తారండి మీరు, అసలు చాలా బాగా చేస్తారు మీరు. మీకు కొరియోగ్రఫీ చేయడం అంటే నా అదృష్టం అనుకుంటాను. మొన్న షోలో చేశారండి, నడుం పట్టేస్తే జెండుబాం వెతికినట్టు అలా 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 ఏం చేశారండి, అసలు అద్దరిపోయింది. మేడం ఈవిడ కొరియోగ్రఫీ చేయాల్సి వస్తుందని తెలుసుంటే నేను కొరియోగ్రాఫర్నే అయ్యేదాన్ని కదా. ఫ్యూచర్ లో మంచి కొరియోగ్రాఫర్ అవుతారు. మేడం ఎవరండి మీరు? ఈ సెట్ లో డిస్టర్బెన్స్ ఏంటి చెప్పండి నాకు. కొరియోగ్రాఫర్ నండి, నేర్పిస్తున్నాను. ఆ విషయం నాకు తెలుసండి. మరి ఎందుకు వస్తున్నారు? నేను పని చేస్తున్నట్టు తెలియాలి కదా. అవును గురువు గారు, ఆ. సెట్ లో కెమెరామెన్ ఎవరు కనిపించట్లేదు ఏంటి? మీరే కదండి చెప్పారు వీడియో తీసిన వాళ్ళందరూ బయటికి పంపించమని. బయటికి పంపించాను. మేడం కొరియోగ్రఫీ స్టార్ట్ చేద్దాం. కొరియోగ్రఫీ స్టార్ట్ పట్టుకోరా. ఫస్ట్ ఏంటది? ఏమిటి శ్వేత గారు కొంచెం మేకప్ వేసినట్టున్నారు? నిన్న ఇవి ప్రాక్టీస్ కేసుకొస్తే లేదు కానీ ఇవాళ నేను స్టేజ్ మీద కేసుకొస్తే వచ్చింది. బ్యాక్ సైడ్ తిరిగి హెయిర్ ఇలా ఇలా అనుకుంటూ కొంచెం వేవ్స్ చేసుకుంటూ ఏముమిటి కదా అంతే. అది చెప్పొచ్చు కదా, ఎందుకు నడుగులు తిప్పుతున్నావు? నాకు వచ్చని తెలియాలి కదా. రెడీయా? మేడం గట్టిగా అనకండి విగ్గు ఊడిపోద్ది. నెక్స్ట్ క్యాట్ వాక్ వచ్చా? తెలుసు. క్యాట్ వాక్ ఇలా 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 నడుచుకుంటూ వచ్చి ఒక ఫ్లయింగ్ కిస్ ఇవ్వండి. ఆగండి ఆగండి ఆగండి, వద్దు 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 బాబోయ్, మూమెంట్ మారుద్దాం ప్లీజ్. మూమెంట్ ఎందుకు మారుస్తారు? భోజనాలు చేసే టైం కాస్త జనాలకి ఇబ్బందిగా ఉంటది. ఇవన్నీ అక్కడ ఒక సింపుల్ స్టెప్ నేర్పిస్తారా? సర్లేండి, ఈ స్టెప్ చేస్తాను నేను. వాటర్ బాటిల్ తెచ్చుకోవడానికి వెళ్తున్నానండి. మీకో దండం అండి బాబు, మీకు నేను చేయించలేను, నేను వెళ్తున్నాను. మీరు ఇలా మధ్యంతరంలో మధ్యలో వెళ్ళిపోతే ఎలా అవుతుంది నా చెప్పండి. చేత నవ్వట్లేదండి. మాకు మాత్రం చేతన అవుతుందా? మేము మేనేజ్ చేయట్లేదా? ఏదో ఒకటి సావండి. అది సరే కానీ మేనేజర్ గారు, రోజా గారు గంట నుంచి మేకప్ వేసుకుంటూ రూమ్ లో ఉన్నారట, ఇలా ఆవిడ పిలండి. కెమెరా డిపార్ట్మెంటా చూసుకుంటాను నేను. వచ్చేస్తానండి. బాబు గారు రూమ్ లోకి రోజా గారు రూమ్ లోకి మాత్రం వెళ్ళరు, అన్ని పనుల్లో తల దూరుస్తారు వచ్చి. కొరియోగ్రాఫర్ వెళ్ళిపోయారు కదా, నేను ఎలా డాన్స్ చేయాలి? ఏం కంగారు పడకండి మేడం, మీకు నేను కొరియోగ్రఫీ చేస్తాగా. ఒంగోని వాటిని ఒకసారి పట్టుకొని చెప్తా. పట్టుకున్నాను. వాటిని కొంచెం లేపండి. లేపారు. వాటి నీళ్లు ఉన్నాయి కదా, అటు ఇటు ఊపండి ఒకసారి. ఊపుతాను. ఊపిన తర్వాత నీళ్లు సరిగ్గా ఉన్నాయి లేదా పైకి ఎత్తి టెస్ట్ చేయండి. ఓకే రెడీ. యాక్షన్ సాంగ్. మీరు ఎంత అద్భుతంగా నా చేత డాన్స్ చేయించారు తెలుసా? మేనేజర్లు చేస్తే పని చేయిస్తున్నాం, మీతో డాన్స్ చేయించలేమా? షూటింగ్ లో పోదాం కానండి, నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. దయచేసి నన్ను ఇండస్ట్రీకి వెళ్ళమని సలహా ఇచ్చిన వాడి నెంబర్ మాత్రం అడగండి. ఎందుకండి? ప్రతి వాడికి వాడి ఫోన్ చేసి తిడుతున్నాడంట, ఆ పిచ్చిదని రెచ్చగొట్టి హైదరాబాద్ పంపించింది ఎవర్రా అని. అరిచి చాలా సేపు అయిపోయింది, అరవపోతే పని చేయలేదు అనుకుంటారు. ఇప్పుడు ఎవరి మీద అరవాలి? ఎవరి మీద అరవాలి? ఐడియా. బాబు సెల్ ఫోన్ కొత్తదిలో ఉంది, ఒకసారి చూపించే. సెల్ ఫోన్ తో వీడియో తీయమని ఎవరు చెప్పారు నీకు? ప్రతి ఊరు లోనికి వచ్చాడు. ఒక్క నిమిషం నాగబాబు గారు చూడలేదు, చూశారు. పదా. అవన్నీ మా స్పాన్సర్స్ మేడం, అవన్నీ చదవాలి మీరు. నెలవారీ కిరాణా కొట్లో కూడా ఇంత లిస్ట్ ఉండదు కదా, ఇవన్నీ ఆయన నుంచి వచ్చాయి. లెట్స్ వెల్కమ్ టు లెట్స్ వెల్కమ్ టు ఆర్ఎస్. ఇటు కెమెరా ఇటు. 10th క్లాస్ లో కాపీ కొట్టేప్పుడు కూడా ఇంత కష్టపడలేదు, దీన్ని బతుకుచ్చాడా. లెట్స్ వెల్కమ్ టు ఆర్ఎస్ బ్రదర్స్. కరెంట్ పోయిందంటే మేనేజర్ గారు ఏమైందండి? కరెంట్ పోయింది. అక్కడ 3 వ్యాన్లు అడ్డంగా ఉన్నాయని పక్కకు పెట్టాను. జనరేటర్ వ్యాన్ పని చేయాలని ఆత్రం తప్ప పనికి వచ్చే పనులు ఏమీ చేయరు మీరు. స్వెట్ ఎక్కువైంది కదా. అవును మేడం. అయితే ఒక పని చేయనా, ఏం చేస్తారు? నేను మేకప్ అద్దంలో చూసుకుంటూ ఉంటాను, మీరు టేక్ క్లోజ్ లో తీసుకుంటారా? సరే అయితే ఇలా క్లోజ్. రెడీయా? ఓకే మేడం రెడీ. లెట్స్ వెల్కమ్ టు వాక్మేట్ అండ్ డూ స్టాండ్ అండ్ సెట్ ప్రాపర్టీస్ 2 తలుపులు, వెనక ఒక గింజే, ముందర శోభనంగా
లేదు మేడం, స్కిట్లు స్టార్ట్ అవుతాయి మేడం. మీరు కూర్చోండి. ఫస్ట్ స్కిట్ ఆర్పీది. అందరూ వచ్చారా? వచ్చినాం అన్న, మంచం కావాలన్నా. అరే సెట్ ప్రాపర్టీ తీసుకురండి, మంచం తీసుకురండి. తీసుకొచ్చారు. అన్న మంచం వద్దన్న. మంచం వద్దా? ఏయ్, ఎవర్రా ఇక్కడ మంచం పెట్టింది? ఎవర్రా ఇక్కడ మంచం పెట్టింది? ఒరే ఇంకోటి చెప్తా, సింపుల్ విను. ఎడిటర్ పంచుల కోసం ఎదురు చూస్తున్నట్టు మన సెట్ వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తున్నారు. బయట ఎక్కడ దొరుకుతావా అని. యాక్షన్. గ్లామర్ బండి వచ్చేసా స్వర్గం నుండి. కాస్ట్యూమ్ చిరిగిపోయింది. ఏంటి లేట్ అంటే? కాస్ట్యూమ్ కొంచెం చిరిగిందట. ఎక్కడ? ఇక్కడ. ఏయ్, ఆగు. అరే, నీ పని ప్రిపేర్ చేయడమే, రిపేర్ చేయడం కాదు. వెళ్ళు. కాస్ట్యూమర్ రెడీ. ఏయ్, ఒరే, వెళ్ళు, కొట్టే, కొట్టే. స్టార్ట్. ఏమండి మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారండి? బయటికి వెళ్ళి వచ్చా. ఎందుకు మేడం తోరగా నవ్వుతున్నారు? ఆపండి మేడం, దేన్ని నవ్వు వస్తే ఆపండి. స్టార్ట్. ఏవే ఈ దండ వేసుకున్న తాలి పట్టేది? మీరు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టానండి. అంత ఓవర్గా నవ్వకండి మేడం. ఎందుకు నవ్వుతున్నారు మేడం అలాగా? వాళ్ళు 2 ఎపిసోడ్లు అన్నారు, ఎక్కువ నవ్వుతూ ఇంకొక ఏడు వేస్తారేమోనని. స్టార్ట్. ఏది అమ్మాయి ఇది? అమ్మాయి ఏమైంది అమ్మాయి? ఏం చేస్తున్నావు ఇంట్లో? మైక్ ఊడిపోతుంది అన్న. చూసారా, డైలాగులో మైకులు కలిపారు. మేడం అది కాదు మేడం, అది పంచు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రాపర్టీ ఊడిపోయిందంట. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తారంటే, నా బాబు గారు రోజా గారు అక్కడ కూర్చున్నారు కదా, వాళ్ళు దేనికి నవ్వుతారో మీరు దానికి నవ్వండి. వాళ్ళు ఆపేస్తే మీరు ఆపేయండి, వాళ్ళనే ఫాలో అయిపోండి. ఓకే రెడీ. ఏమండి అమ్మాయి పెళ్లిడికి వచ్చింది, పెళ్లి చేద్దామండి. స్కిట్ అయిపోయిందా? ఓకే, టేక్ కట్. మీ స్కిట్ అయిపోయింది. హ్యాపీ, వెనక్కి వెళ్ళిపోండి. మీరు భోజనం చేసేయండి మేడం. ఎవరో కానీ ఫుడ్ అద్భుతంగా నాకు పంపించారు. అతను నేను ఈవినింగ్ కలుస్తాను చెప్పండి. మీరు కలాల్సిన పని లేదు మేడం, ఆయనే వచ్చి కలుస్తాడు. ఎందుకు? 500 ఫసక్ ఫసక్. మీకు సింపుల్ గా ఆయనకు చెప్పాలంటే, ఆయన పొద్దున్న 9 గంటలకు వచ్చి టీ ఇచ్చాడంటే అది ఆయన వృత్తి. ఆయన మధ్యాహ్నం 1 గంటకు వచ్చి కాఫీ ఇచ్చాడంటే అది ఆయన ప్రవృత్తి. కానీ సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చి 500 తీసుకున్నాడంటే అది ఆయన కక్కుర్తి. ఫస్ట్ కిట్ అయిపోయింది కదా, కింద దిగండి మేడం. నేను దిగను. మేడం దిగండి మేడం. ఎందుకు చెప్తున్నా? నాకు కంఫర్టబుల్ గా ఉంది ఇక్కడ. మేడం ఎందుకు చెప్తున్నాను వినండి, కింద దిగండి మేడం. నేను దిగను చెప్తున్నాను కదా. దిగండి. ఎవరు? నేను యాంకర్ కదా. యాంకర్ కింద దిగి మాట్లాడుతున్నా. మహిదర్ గారు ఎందుకు అలా కొట్టాడు అతను? నేను అప్పటికే చెప్తూనే ఉన్నాను మేడం, ఫస్ట్ స్కిట్ అయిపోయింది, దిగండి, ఒకడు వస్తాడు అని చెప్పేసి. విన్నారా నా మాట? ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మళ్ళీ సురేంద్ర వస్తాడు.